తెలంగాణలో రైతులను రాచి రంపాన పెడుతున్న రేవంత్ సర్కార్ మరోసారి మేకవన్నె పులివేషం వేసింది. లగచర్ల నుంచి రాజోలి దాకా భూములు లాక్కోవడానికి రైతులకు సంకెళ్లేసింది ఈ దుర్మార్గపు సర్కార్. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం కపట ప్రేమను ఒలకబోస్తుంది. రైతు భరోసా పేరుతో ఓట్లు దండుకోవడానికి విఫలయత్నం చేస్తుంది. అసలు నాట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చిన ఘనత గత బీఆర్ఎస్ సర్కార్దైతే అంత బృహత్తరమైన రైతు బంధు పథకాన్ని ఓట్లకు మధ్య దగా వ్యవహారంగా మార్చింది రేవంత్ సర్కార్. నిన్నటిదాకా కొర్రీలతో కోతలు పెట్టి ఇప్పుడు రైతు సంక్షేమం అంటూ ప్రగల్భాలు పలుకుతుంది. మొన్న లగచర్ల నుంచి తాజాగా రాజోలి దాకా రేవంత్ సర్కార్ రైతుల పాలిట అత్యంత క్రూరంగా వ్యవహరించింది. అన్నదాతకు సంకెళ్లు వేసిన దుర్మార్గపు సర్కార్గా దేశంలో తెలంగాణ పరువు తీసింది. రైతులను పూర్తిగా ఆగం చేసింది. సంక్షేమం అన్న మాట లేకుండా కేవలం రైతుల భూములు ఆక్రమించడంపైనే దృష్టి పెట్టింది. అటువంటి దుర్మార్గపు సర్కార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఎక్కడా లేని ప్రేమ నొలకబోస్తుంది. ఎకరాలతో సంబంధం లేకుండా ఏకకాలంలో రైతు భరోసా ఇస్తున్నామని ప్రగల్భాలు పలుకుతుంది. అసలు రైతు భరోసా ఎంత ఇస్తామన్నారు? ఇప్పటిదాకా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? రేవంత్ సర్కార్ గద్దెనెక్కిన తర్వాత ఈ ఏడాదిన్నరలో ఒక్కొక్క రైతుకు 1,00,000 దాకా బాకీ పడింది. ఈ రైతు భరోసా బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.